హాయ్ గైస్, ఈ మధ్య కాలంలో రీసెంట్ టైంలో ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ అయితే మన ముందుకు వచ్చేసాయి. వాటన్నిటిలో ఫిల్టర్ చేసి రీసెంట్ బెస్ట్ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అన్ని తెలుగులో ఉండే విధంగా, తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజ్ లో అందుబాటులో ఉండే విధంగా ఫిల్టర్ చేసి మరి మీ ముందుకు తీసుకొచ్చేసా. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. చాలా మంది పెద్ద డైరెక్టర్స్ కూడా, స్టార్ హీరో హీరోయిన్స్ కూడా ఈ మధ్య వెబ్ సిరీస్ తో మన ముందుకైతే వచ్చేస్తున్నారు. మంచి స్టోరీస్ తో మన ముందుకైతే ఈ వెబ్ సిరీస్ అయితే తెచ్చి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రీసెంట్ టైం టాప్ 10 బెస్ట్ వెబ్ సిరీస్ ఏంటో అన్ని తెలుగులో అవి ఏంటో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెంబర్ 1, శివరపల్లి. ఓవరాల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. భాస్కర్ మౌర్య డైరెక్టర్ గా పనిచేశారు. దీని స్టోరీ ఏంటంటే, హీరో పంచాయతీ సెక్రటరీగా శివరపల్లి అనే ఒక మారుమూల గ్రామానికి అయితే వెళ్తాడు. అక్కడ అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. చాలా కామెడీ యాంగిల్ తో ఒక న్యాచురల్ వెబ్ సిరీస్ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మన ఊర్లో ఆ పల్లెటూళ్ళ వాతావరణం కావచ్చు, ప్రతి క్యారెక్టర్ కూడా నవ్వులు పూయిస్తుంది. ఇక ఈ శివరపల్లి వెబ్ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, ద సీక్రెట్ ఆఫ్ ద శిలేదార్స్. డైరెక్టెడ్ బై ఆదిత్య సర్పోట్దార్. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చి 30 to 40 minutes ఉంటది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కత్తిని కాపాడేదానికి శిలేదార్లు ఉంటారు. వాళ్ళు శత్రువుల నుండి ఆ కత్తిని ఏ విధంగా కాపాడారు, ఆ కత్తి ఎక్కడుందో ఏ విధంగా కనిపెట్టారు అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. 6 ఎపిసోడ్స్ కూడా చూసినంతసేపు మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ వెబ్ సిరీస్ వచ్చేసి హాట్ స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, సుజల్ ది వోర్టెక్స్ సీజన్ 2. డైరెక్టెడ్ బై బ్రహ్మ సార్జున్ కేఎం. ఇదొక తెలుగు డబ్బుడు తమిళ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. ఇందులో ఉండే ఆ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. మర్డర్ ఎవరు అనేది కనుక్కోవడం చాలా కష్టం. ఎంగేజ్ చేసే విధంగా లాస్ట్ వరకు కూడా హోల్డ్ చేసి గ్రిప్పింగ్ సీన్స్ తో నెరేట్ చేసి మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. దీనికి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సుజల్ ది వోర్టెక్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, డబ్బా కార్టెల్. డైరెక్టెడ్ బై హితేష్ భటియా. దీనికి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఇదొక తెలుగు డబ్బుడ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ అనమాట. ఓవరాల్ గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక మధ్య తరగతి గృహిణి అంటే హౌస్ వైఫ్, ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి కలిసి క్యారేజ్లు, అంటే చాలా మంది ఈ జనరేషన్ లో బిజీగా ఉంటారు కదా, వాళ్ళకి క్యారేజ్లు, లంచ్ బాక్స్లు అందించే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. కానీ అనుకోకుండా గాంజా సప్లై చేయాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా జరిగింది, అందులో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అనేది తెలుసుకోవాలంటే ఈ డబ్బా కట్టాల వెబ్ సిరీస్ చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5, డేర్ డెవిల్ బోర్న్ అగైన్. ఇది ఒక సూపర్ హీరో థీమ్ సంబంధించిన మూవీ అనమాట. డైరెక్టెడ్ బై డేరియో స్కార్డెప్ అనే మార్ట్ కార్మన్, క్రిస్ ఓర్డ్. వీళ్ళు ముగ్గురు కూడా డైరెక్టర్ గా పనిచేశారు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సూపర్ హీరో మూవీ. 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes రన్ టైమ్ తో కూడుకున్నది. స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటది, న్యాచురల్ గా ఉంటది. న్యూయార్క్ మేయర్ కి సూపర్ హీరోకి జరిగే పోరాటం ఇది. ఆ ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ చాలా వరకు ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. గ్రిప్పింగ్ సీన్స్ తో ఊపిరి బిగబెట్టే విధంగా ఉంటాయి. హీరో చేసే ఆ సాహసాలు కూడా, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. ఇక ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, హోమ్ టౌన్. రాజీవ్ కనకాల, ఝాన్సీ మెయిన్ రోల్ నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లె డైరెక్టర్ గా పనిచేశారు. ఓవరాల్ గా 5 ఎపిసోడ్స్ ఉంటాయి. 30 minutes ఉంటది ఒక్కో ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి. ఈ హోమ్ టౌన్ చాలా వరకు ఒక మధ్య తరగతి కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు, అందులో ఉండే ఆనందాలు, అందులో ఉండే బాధలు ఏంటనేది చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్కరికి మనసుకు హత్తుకునే వెబ్ సిరీస్ ఇది. ఇక ది వెబ్ సిరీస్ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, కౌఫ్ సీజన్ 1. డైరెక్టెడ్ బై పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్. ఇదొక తెలుగు డబ్బుడు హిందీ హర్రర్ సూపర్ న్యాచురల్ వెబ్ సిరీస్ అనమాట. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 40 minutes ఒక్కో ఎపిసోడ్ రన్ టైం ఉంటది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి కొత్తగా జాబ్ కోసం ముంబైకి వస్తుంది. అనుకోకుండా ఒక హాస్టల్లో, ఉమెన్స్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. కానీ అక్కడ ఒక రూమ్ లో ఒక ఆత్మ ఉంటది. ఆత్మతో ఏ విధంగా ఇబ్బందులు ఎదురైంది,
అనేది చాలా చక్కగా చూపించారు. చాలా ఎంగేజ్ చేసే విధంగా ఆ హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇక ఈ కోవ్ సీజన్ 1 వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 1. ఇది దాదాపుగా 2-3 years బ్యాకే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. ఇది ఒక తెలుగు డబ్బుడు హాలీవుడ్ జాంబీ వెబ్ సిరీస్ అనమాట. 9 episodes ఉంటాయి. ఈచ్ 1 episode వచ్చేసి 50 minutes రన్ టైమ్ తో మన ముందుకైతే రావడం జరిగింది. ఈ ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 1 వచ్చేసి స్టోరీ ఏంటంటే, జాంబీస్ అనుకోకుండా ఒక వైరస్ వల్ల బతికే ఉన్న జాంబీస్ మనుషుల్ని కంట్రోల్ చేసి మైండ్ లోకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఆ వైరస్ అనేది పాకిపోతుంది. అందులో హీరో ఏ విధంగా సర్వ్ అయ్యారు అనేది చాలా చక్కగా చూపించారు. ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. గ్రిప్పింగ్ సీన్స్ తో ప్రతి ఒక్కరిని మైండ్ బ్లోయింగ్ తో మన ముందుకైతే వచ్చింది. కానీ రన్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇక ఈ ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 1 వచ్చేసి జియో హాట్‌స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 రానా నాయుడు సీజన్ 2. ఇదొక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ అనమాట. రానా దగ్గుబాటి వెంకటేష్ మెయిన్ రోల్ నటించారు. కరణ్ అంశుమాన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఓవరాల్ గా 8 episodes ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చి 40 minutes రన్ టైమ్ తో కూడుకున్నది. రానా నాయుడు సీజన్ 1 చూస్తుంటే మీకు అర్థమైంటుంది. హీరో రానా సెలబ్రిటీస్ కి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాడు. కానీ ఈ సీజన్ 2 లో తన కుటుంబానికి ప్రాబ్లం వస్తుంది. రానా నాయుడు చుట్టూ ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హీరోని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. వాటన్నిటి నుండి హీరో ఏ విధంగా తప్పించుకునే చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. సూపర్ డూపర్ హిట్ అయింది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో June 13th నుండి తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, మలయాళం లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. నెంబర్ 10 ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. తెలుగు డబ్బుడు హాలీవుడ్ జాంబీ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ అనమాట. ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 1 గురించి మనం చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ గా ఈ సీజన్ 2 అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. చాలా ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండి సీజన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. సీజన్ 1 లో 9 episodes ఉంటాయి. దీంట్లో ఓన్లీ 7 episodes మాత్రమే ఉంటాయి. ఒక్కోటి కూడా 40 to 50 minutes రన్ టైమ్ తో ఉంటాయి. ఇక ఈ ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 వచ్చేసి జియో హాట్‌స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో ఉండే జాంబీస్, ఆ వాతావరణం, అట్మాస్ఫియర్ కూడా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. రన్ టైం కాస్త ఎక్కువగా ఉంటది. నేనైతే ఈ వెబ్ సిరీస్ ని స్పీడ్ పెంచి అంటే 1.5x లేదా 1.25x స్పీడ్ తో అయితే చూడడం జరిగింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా రన్ టైం కలిసి వస్తుంది. ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. ఇదండి ఈ టాప్ 10 వెబ్ సిరీస్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఇంకా చూడకుంటే ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటో వీటన్నిటిలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.